ఒక సంఘటన మర్చిపోకముందే మళ్ళీ ఇంకొకటి. నిన్నటికి నిన్న నార్సింగి అమ్మాయి గురించి మాట్లాడుకున్నాం. జస్ట్ కొన్ని గంటల ముందు నిన్నటికి కొన్ని గంటల ముందు మదనపల్లి ఇష్యూ మాట్లాడుకున్నాం. అంతకుముందు వైజాగ్ ఇష్యూ మాట్లాడుకున్నాం. ఇలా మాట్లాడుకుంటూనే ఉండాలేమో అన్నట్టుగా తయారైంది సమాజం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మదనపల్లి ఇష్యూలో పక్కింటి వాడే. అవునా? నార్సింగి అమ్మాయి అంటావా ఒక స్నేహితుడు. అంటే స్కూల్‌కి వెళ్తే స్కూల్‌లో స్నేహితుడు. ఇక్కడేమో ఇంటి పక్కింటి వాడు. అంటే ఆడపిల్లకి స్కూల్లోనూ స్వేచ్ఛ లేక, ఆటో ఎక్కితే స్వేచ్ఛ లేక, బస్ ఎక్కితే స్వేచ్ఛ లేక, ఇంటి పక్కన కూడా స్వేచ్ఛ లేక, ఇంట్లోనే పెట్టుకుందాం అనే ఒక కన్క్లూజన్ నేను ఇచ్చా మొన్న. ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఇంట్లోనే సొంత తండ్రే జక్కంపూడిలో ఆ ఏలూరు రోడ్డు దగ్గర జరిగినటువంటి అంటే ఎలా మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. 3 నెలల నుంచి 12 ఏళ్ల బాలిక పైన కన్నేశాడు ఒక కసాయి. ఇది జరుగుతా అంటే పాపం మా పిల్ల ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఒక క్లాస్ టీచర్కి చెబితే ఇప్పుడు బయటకు వచ్చింది. కానీ ఇలాంటి 12 ఏళ్ల బాలికలు 13 ఏళ్ల బాలికలు ఒంటరిగా తండ్రి దగ్గర ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ సేఫ్గా ఉన్నారా లేదా ఒకసారి చూడాల్సిన బాధ్యత అయితే ఉంది. ముఖ్యంగా తాగుబోతు తండ్రులు ఉన్న ఇండ్లల్లో అమ్మ ఉన్నా సరే కూతురు సేఫా కాదా అనే విషయం అయితే తెలియట్లా. అంటే అలానే అందరు తాగుబోతుని నేనేం అనట్లా. కాకపోతే తాగిన మైకంలో మృగంలా మారుతున్నాడు మనుషులు. అసలు వావి వరస అనేదే మర్చిపోయి బ్రతికేస్తున్నారు. కాకపోతే ఈ ఇన్సిడెంట్లో ఇప్పుడు ఆడపిల్లకి గడప దాటితే సేఫా కాదా అని మాట్లాడుకున్నాం. గడప లోపల కూడా అన్సేఫే అంటే ఇంకెక్కడికి వెళ్తారు వీళ్ళు?